రేయ్, ఇంట్లో 3 మగోళ్ళున్నారు, కానీ ఏం లాభంరా? ఈ 3 ఆడవాళ్లు కలిసి మనందర్నీ ఎదవల్ని చేశారా? కానీ నేను ఆ రోజు ఆపరేషన్ చేయించాను కదా. చేయించుకోకుండా ఇదే అడ్డుపడుంటుంది. నీకింకా అర్థం కాలేదరా? ఇది కడుపులో బిడ్డని దాచుకుంటే ఇది మనందరి ముందు ఆ బిడ్డని మోసిందిరా. నీకు తెలియట్లేదా? అందరూ కలిసి ఏవే నాటకాలు ఆడుతున్నారే, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఆగేది ఇది ఎవడో వెధవని పెళ్లి చేసుకున్నప్పుడే వాణ్ణి చంపకుండా వదిలేశాం. ఇదక్కడి నుంచి వచ్చేసింది. అయినా దీన్ని ఇంట్లోనే పెట్టుకుని మేపడమే ఎక్కువ అనుకుంటే ఇంకో దరిద్రాన్ని ఇది మోస్తూ మనందర్నీ మోసం చేస్తుంది. ఒరే బసవా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీని కడుపులో ఉన్న బిడ్డని తీయించి అవతల పడే. రేయ్, దీనికన్నా ముందు ఇదంతా జరగడానికి కారణమైన ఈ తులసి ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. ఎప్పటికైనా ఈ ఇంటికి వారసునివ్వాల్సింది నేనే. ఏమండి, చూసారుగా, ఎప్పటికైనా ఈ ఇంటి పగ్గాలు మన చేతుల్లోకే వస్తాయి. అవును నీలిమా, మన ఎదురుచూపు ఎప్పుడూ వృథా కాదు. ముందు దీన్ని బయటికి పంపాలి. ఓవే, ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టే ఊరుకోను. ఇదంతా పీడకల. ఇప్పుడు జరిగిందేది నిజం కాకూడదంటే తులసి ప్రెగ్నెన్సీని నిజం చేయాలి. ఎలాగైనా సరే తులసి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలి. నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేంటి? చెప్తాను, రా. చూడు, నువ్వు ఆవేశంలో చేసిన పనికి విశ్వ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడు. సారీ జాను, దట్ వాస్ మై మిస్టేక్. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చింది సారీ చెప్పించడానికి కాదు. మరి నీ వల్ల గాయపడ్డ విశ్వాన్ని మళ్ళీ నువ్వే మామూలు మనిషిని చెయ్యాలి.
నేనెలా చేస్తాను జాను? హా, కావాలంటే ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తాను. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. ఎంతమంది డాక్టర్స్నైనా పిలిపిస్తాను. సరేనా? ఇదిగో ఇదే నిన్ను నన్ను దూరం చేసేది. ఆ రోజు నా కోసం నా మీద ప్రేమతోనే విశ్వాకి ఇలా చేశానని చెప్పావు కదా. ఆ రోజు అమ్మకి ఇప్పుడు విశ్వాకి ఇలా జరగడానికి నువ్వే కారణమా? చెప్పాను కదా భాను, ఇది ప్రకృతి అని. తెలివిగా మాట్లాడుకో. నా జాను కోసం నేను చావడానికి, చంపడానికి, దేనికైనా రెడీ. అదే నిజమైతే నువ్వా రోజు ప్రేమతో యాక్సిడెంట్ చేసుంటే అదే ప్రేమతో విశ్వాని బాగు చేయి. ఏ బాగు చేయాలంటే భయం వేస్తుందా? హ, చెడు చేసినంత ఈజీ కాదు జయ్ గారు మంచి చేయడం అంటే. నేను మారతానని చెప్పాను కదా. ఒక్క ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడుతున్నాను జాను. నేను మారతాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగావు కదా. ఇదే నీకు చివరి అవకాశం. కానీ జాను, హ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ప్రేమ పేరు చెప్పి నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వే సరిదిద్దుకోవాలి. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఏమంటారు జై సార్? మీ వల్ల కాదంటారా చెప్పండి. మీ ప్రేమకి బాగు చేసే శక్తి లేదు అనుకుంటే ఇటు నుంచిటే వెళ్ళిపోదాం. వెళ్తే పైకి వెళ్ళడమే తప్ప నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను జాను. ఎలాగైనా సరే నీ మీద ప్రేమతో చేసిన తప్పును అదే ప్రేమతో సరిదిద్దుకుంటాను. నేను యాక్సిడెంట్ చేసిన విశ్వాని నేనే నార్మల్ అయ్యేలా చేస్తాను. మాటలు చెప్పినంత ఈజీ కాదు మంచి పని చేయడం. చూస్తావు కదా జాను, నేను విశ్వాని నార్మల్గా చేస్తే నువ్వు నాతో ఉండడానికి నువ్వు రెడీయే కదా? నువ్వు మారేవన్న నమ్మకం నాకు కలిగితేనే